హైదరాబాద్ పోతున్నా. పాపం వైజాగ్కి బాయ్ చెప్పాలి. బాయ్ బాయ్ వైజాగ్. యాక్చువల్గా మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకని చెప్పి ఇక బస్సులో రావాల్సి వచ్చింది. ఏదైతే ఏముంది అని నా ఒక చిన్న కోరిక, ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేయాలి బస్సులో అని ఉండే. ఆ కోరిక ఇట్లా తీరిపోయింది ఆ ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఇక్కడైతే మా లగేజెస్ అన్నీ ఇక్కడ బస్సులో పెడుతున్నారు ఈయన. అంటే లాంగ్ జర్నీ ఉంటే ఏమో లోపలికి పెడుతున్నాడు, మధ్యలో దిగే వాళ్ళది ఉంటే ఏమో బయటికి పెడుతున్నారు. అసలు బస్లోకి ఎంట్రీ ఇచ్చుడుతోటే ఫుల్ లైటింగ్స్తోని మస్తు కనబడ్డది. అంటే లోపల మంచిగా కర్టెన్స్, లైటింగ్స్, ఆ మ్యూజిక్ మస్తు ఉంది. మా సీట్స్ అయితే ఎక్కడ వెనకాల వస్తాయో అనుకున్నాం, కానీ ఫస్ట్ సీటే మాది వచ్చింది. ఆ బస్ డ్రైవర్ వెనకాల సీట్స్ ఉంటాయి కదా, అవి మాయి. వైజాగ్ మిస్ యూ. మేము అక్కడ వెళ్ళి కూర్చునడంతోనే మాకైతే వాటర్ బాటిల్ అయితే ఇచ్చినారు. బస్ కలర్ఫుల్గా బాగుంది కదా, చాలా బాగుంది. టైం 7:03 అవుతుంది. రేపు మార్నింగ్ 7కి రీచ్ అవుతాం మేము. ఒకవేళ డిలే అయితే 7:30 అట్లా స్లీపర్ బస్ ఇట్లా మొత్తం పడుకుంటామే చేసి కూర్చొని నిద్ర పోవాలంట. ఫస్ట్ టైం లాంగ్ జర్నీ 12 hours జర్నీ బస్లో చేస్తున్నాను నేను. బడ్జెట్లో అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి. నిజంగా వైజాగ్ మిస్ అవుతుంది. మళ్ళీ లైఫ్లో వస్తామో రాదో తెలియదు కానీ బాగుంది వైజాగ్. నేను నా స్కూల్ లైఫ్ అయితే ఇంతవరకు ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు. కాలేజ్ లైఫ్ని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నా స్టేట్ దాటి పక్క స్టేట్కి వచ్చి 1 month స్టే చేస్తాను. ఎక్స్పెక్ట్ చేయని జరుగుతాయి కదా లైఫ్ అంటే. నేనైతే గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాను. ప్రైవేట్ హాస్టల్స్ ఎట్లుంటాయో తెలియదు నాకు. ప్రైవేట్ హాస్టల్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం మేమైతే. 1 month ప్రైవేట్ హాస్టల్లో అంత కంఫర్ట్ అయితే లేదు. ప్రైవేట్ హాస్టల్స్ అయితే అది గవర్నమెంట్ హాస్టల్. మా హాస్టల్ ఇప్పుడున్న హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ఫుల్ ఫ్రీడమ్, మన ఇష్టం అన్నట్టు ఎట్లయినా బతుకోవచ్చు. కానీ ఉంటాయి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించుకుంటూ ఉండాలి. బయట ఎలా బతుకాలో అయితే తెలియదు. ఇన్ని డేస్ హాస్టల్లో ఉండేసరికి ఈ 1 monthలో కొంచెం నేర్చుకున్నాం ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి బయట అని, సర్వైవ్ అవ్వగలుగుతా అని. అదొకటైతే నేర్చుకున్నాను ఇన్ని డేస్లలో. ఇన్ని డేస్ అయితే నేను నా కాలేజ్లో నా హాస్టల్లో తిట్టుకున్నా. మా హాస్టల్లోనే ఫుడ్ ఇంత గలీజ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నా హాస్టల్ బెస్ట్ అని. నేనైతే ఆర్జికేట్ని ఫుల్ మిస్ అవుతున్నా. ఇక్కడ ఫుడ్ ఇక్కడ దీనికంటే ఆర్జికేట్ 100% బెస్ట్. ఫుల్ మిస్ అయిన ఆర్జికేట్ని అయితే నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత తిట్టుకుంటానో దాని వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇక్కడ దావా దగ్గర ఆపినారు. ఒక 1/2 hour ఆగుతుందంట డిన్నర్ కోసం. మా ఫ్రెండ్స్ అయితే ఆర్డర్ ఇద్దామని వెళ్ళినారు. అంటే అక్కడ టేబుల్ పైన మెనూ కార్డ్ లేదు, అక్కడ వెళ్ళి ఇవ్వాలేమో అనుకొని అక్కడ వెళ్తే వెళ్ళండి అమ్మ మేమే వస్తామని చెప్పి ఆయన ఏమేమి ఆర్డర్. మేమేమో ఇక్కడ ప్రశాంతంగా డిన్నర్ చేద్దామని కూర్చున్నాం. ఒక 10 minutes తర్వాత మేము తినడం అయిపోయింది. జస్ట్ హ్యాండ్ వాష్కి వెళ్ళినాం. అక్కడ మా బస్ కొంచెం ముందుకెళ్తుంది. అంటే మేము వెళ్ళిపోతుందేమో, అందరం ఎక్కినామని చెప్పి వెళ్ళిపోతుందేమో అని మేము టెన్షన్ పడ్డాం. కానీ వేరే బస్సు వస్తుందంట, అందుకని చెప్పి దాన్ని ముందు పార్క్ చేసినారు. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ భయపడి బస్ వెనుక పరిగెడుతున్నారు. డ్రైవర్ని ఆపండి అంకుల్ అంటే ఆపలేడంట. నేను ఆపాను. ఆ అంకుల్ కూడా ఇంకా మమ్మల్ని ఫుల్ టెన్షన్ పెట్టిండు. ఏదో కామెడీ చేద్దాం అనుకున్నాడేమో, కానీ మాకు టెన్షన్ ఫీల్ అయినాం మేము ఆడ. ఏమన్నాడు అంకుల్ ఆపమంటే? శ్రీజ చెప్పు శ్రీజ. మా ఫ్రెండ్స్ అందరూ బస్ వెనుక పరిగెడుతున్నారు. నేనే లాస్ట్కి హ్యాండ్ వాష్ చేసుకున్నా. ఆయన నన్ను బిల్ పే చేయమ్మా, ఆగమ్మా బస్సు ఏమి వెళ్ళదు, జస్ట్ ముందు పార్క్ చేస్తారని నాకు చెప్తున్నాడు అంకుల్. అందుకని నేను అక్కడే అయిపోయి బిల్ పేమెంట్ చేస్తున్నా. మేము పడ్డ టెన్షన్కి ఆ బస్లో ఉంటారు కదా డ్రైవర్తో పాటు ఇంకొకరు చెక్ చేసేవాళ్ళు. అంటే అన్న చెప్పినాడు, అమ్మాయి ఏం టెన్షన్ పడకండి, అందరు వచ్చిన తర్వాతనే కౌంట్ చేసుకున్న తర్వాతనే బస్ రన్ అవుతుంది అని చెప్పిండు. ఆ ఏసీకి అయితే ఫుల్ చలి పెట్టింది. ఫుల్ నిద్రపోయినా. లేచేసరికి హైదరాబాద్లో ఉన్నా. నాకైతే ఈ బస్ జర్నీ అయితే ఒక మంచి మెమొరీ. అసలు మా ఫ్రెండ్స్ పడ్డ టెన్షన్కి అసలు ఆ నైట్ అదే టాపిక్ ఒక 1 hour మాట్లాడుకున్నాం. మేము బస్ మొత్తం మేమే గోల చేసినాం. అందరికీ డిస్టర్బ్ అయిందేమో.
మార్నింగ్ 7:30కి అట్లా మేమైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్కి రీచ్ అయినాం. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే బస్ వెళ్ళిపోతుందేమో అని మీరు టెన్షన్ పడ్డ సిచ్యువేషన్. సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ మా ఇంటికి నేను రీచ్ అయిపోయినా. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి అఫీషియల్.